గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. యాజ్ యూ ఆల్ నో మేమైతే తిరుపతి కొండ మీద ఉన్నాం. అండ్ మాకైతే ఎర్లీ మార్నింగ్ మంచిగా సన్ రైజ్ చూస్తూ లెగ్జాం. అంటే అలా హిల్స్ మధ్యలోంచి సన్ రైజ్ అవుతుంటే చూస్తూ మార్నింగ్ లేవటం మాకైతే చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం వచ్చి అది 7. నాకైతే ఆఫ్టర్నూన్ టోకెన్ దొరికింది దర్శనంకి. బట్ ఐఎమ్ ట్రయింగ్ అనమాట ఇప్పుడు మేము వెళ్ళడానికి. అంటే మార్నింగ్ దర్శనంకి వెళ్తే లైక్ అలాట్మెంట్ టైం అనేది చూడరు అనేసి అని అన్నారు. సో అందుకోసం చెప్పి మేము ఇప్పుడు వెళ్తున్నాం అనమాట. మా ఫ్రెండ్స్ అందరికీ 8 అలా దొరికిందనమాట. సో వాళ్ళు కూడా నాతో కలిసిపోతారు. సో అందుకోసం అని చెప్పి నేను ముందు వెళ్తున్నా. తెలుసు కదా, దర్శనంకి వెళ్ళేటప్పుడు అయితే మాత్రం ఫోన్స్ అవి క్యారీ చేయకూడదు. అఫ్కోర్స్ యూ ఆల్ నో. ఇప్పుడు వెళ్తున్నాం అనమాట. దర్శనం అయినాక అలా రౌండ్ చేస్తాం పైన కొండ మీద. సో అప్పుడు మళ్ళీ నేను మీకు వీడియో పెడతాను. సో అంటిల్ దెన్ బాయ్. చెప్పాను కదా, నాకు ఆఫ్టర్నూన్ స్లాట్ దొరికింది, కానీ నేను మార్నింగ్ వెళ్తున్నాను అనేసి అని చెప్పి నాకైతే ఆ స్లాట్ టైమింగ్ అవన్నీ ఏవి చూడలేదన్నమాట. అలో చేసేసారు. మా దర్శనం అయితే లిటరలీ 40 minutesలో కంప్లీట్ అయిపోయింది. అంటే ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే 38 minutes అనమాట. నేను టైం కూడా చూసాను, అందుకే ఇంత క్లియర్గా చెప్తున్నాను. అంటే మరి మార్నింగ్ అవటం వల్ల ఏమో తెలీదు, బట్ ఫాస్ట్గానే కంప్లీట్ అయిపోయింది దర్శనం. అండ్ తర్వాత రూమ్కి వచ్చాం, డ్రెస్ చేంజ్ చేసుకున్నాం. అండ్ టిఫిన్ చేసేసాక మా ఫ్రెండ్స్ టిఫిన్ చేసేలోగానే మా ఫ్రెండ్స్ అప్పటికే క్యాబ్ మాట్లాడారనమాట. అంటే కొండ మీద ఒక 6 places చూడటానికి. మేము ఇప్పుడు ఆ 6 places చూడటానికి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. అండ్ మీరు కూడా మాతో పాటు వచ్చేయండి. ఆల్రెడీ మేము ఫస్ట్ ప్లేస్కి అయితే రీచ్ అయిపోయాం. అండ్ దట్ ఈస్ శ్రీవారి పాదాలు అనమాట. అండ్ ఈ కొండ మీద నాకు అన్ని ప్లేసెస్ నచ్చాయి, మ్యాక్సిమం నేను చూసినవన్నీ. ఎందుకు అంటే గ్రీనరీ అండ్ సీనరీస్ ఇవన్నీ చాలా బాగున్నాయి. అండ్ మీకు ఇందులో అయితే ఒక ప్లేస్ నేను స్ట్రెస్ చేసి మరీ చూపిస్తాను. ఆ ప్లేస్ కూడా ఈ వీడియోలోనే నేను మీకు చూపిస్తాను. అండ్ ఇప్పుడైతే మనం వేణుగోపాల స్వామి టెంపుల్కి వెళ్తున్నాం. అండ్ ఇది వేణుగోపాల స్వామి టెంపుల్ బయట అనమాట. చాలా బాగుంది బయట. అండ్ లోపల కూడా అంటే మొత్తం ఇంటీరియర్ అంతా కూడా చాలా బాగుంది. బట్ ఏంటంటే ఈ టెంపుల్లో కూడా ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ నాట్ అలౌడ్ అనమాట. సో అందుకోసం అని చెప్పి నేను క్యాప్చర్ చేయలేదు. అండ్ ఇది వేణుగోపాల స్వామి టెంపుల్ బయట. అండ్ అక్కడ ఎదురుగా చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. అది హనుమాన్ టెంపుల్ అనమాట. యా, అది అంటే లైక్ హనుమాన్ టెంపుల్ అంటే ఆ వేణుగోపాల స్వామి టెంపుల్ బయట ఇలా హనుమాన్ది ఉంది అనమాట. అండ్ హీఈస్ రవి అన్నయ్య. ముందు వీడియోలో అయితే మాత్రం తను మిస్ అయ్యారు. అండ్ శ్రీవారి మెట్లు తర్వాత శిలాతోరణం అనే ప్లేస్కి కూడా వెళ్ళామన్నమాట. నాకైతే చాలా నిద్ర వచ్చేసింది. అంటే ఎర్లీ మార్నింగ్ లేచి దర్శనంకి వెళ్ళి ఇదంతా వల్ల అనుకుంటాను. సో నేనైతే మాత్రం శిలాతోరణం అనే ప్లేస్ చూడటానికి వెళ్ళలేదు. నేనైతే మాత్రం చక్కగా కార్లో పడుకున్నాను. మా ఫ్రెండ్స్ అందరూ అయితే మాత్రం వెళ్ళారు. ఆ శిలాతోరణం ఫుటేజ్ అయితే మాత్రం ఈ వీడియోలో ఉండదు. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి ఇది వేణుగోపాల స్వామి టెంపుల్. బాగుంది, ఇక్కడికి నేను నాకు ఒక ప్లేస్ చాలా నచ్చింది అన్నాను కదా, అది ఈ ప్లేస్. విజిట్ చేయడానికి వచ్చాం. లైక్ అందులో ఈ ప్లేస్ నాకు చాలా నచ్చింది. జపాలి హనుమాన్ అండ్ సీ దీస్ డెన్స్ ఫారెస్ట్ ఎంత బాగున్నాయంటే. నాకైతే మేము అండమాన్ వెళ్ళేటప్పుడు చిడియాటాపు అనే ప్లేస్కి వెళ్ళామన్నమాట. అది గుర్తొచ్చింది. అండ్ అక్కడైతే కనీసం ఇలా మధ్యలో స్టెప్స్ ఇవే ఉంది కదా, అది కూడా ఉండవు, కానీ ఇక్కడ ఉన్నాయన్నమాట. చాలా నచ్చింది నాకు ఈ ప్లేస్. ఎవరైనా నేచర్ లవర్స్ ఉంటే మాత్రం ఈ ప్లేస్కి ఖచ్చితంగా వెళ్ళండి. మొత్తం ఇవే నడిచేటప్పుడు అయితే మొత్తం అంటే బర్డ్స్ అలా అరుస్తున్నట్టు అండ్ అంతా చాలా బాగుంటుంది అనమాట. ఈ ప్లేస్ని చాలా ఎంజాయ్ చేయొచ్చు నేచర్ లవర్స్ అయితే మాత్రం. తిరుపతి వెళ్ళేటప్పుడు అయితే మిస్ అవ్వకుండా ఈ ప్లేస్ అయితే మాత్రం చూడండి. ఈ వే అంతా ఈ స్క్వెరల్స్ అయితే చాలా ఎక్కువ కనిపిస్తాయి. అలా అక్కడ ఇది ఉంది, వెదురు చెట్లు. అలా కొంత దూరం నడిచాక ఆ వే పక్కన ఈ వే ఉందన్నమాట. It's very scary, Gandhi.
చూసారా ఇక్కడ నుంచి కనిపిస్తున్నది కదా, అది జాపాలి హనుమాన్ టెంపుల్ అన్నమాట. పూజ హాయ్ మాత్రం చెప్పకండి ఈ ప్రతి వీడియోలో హాయ్. దిస్ ఇస్ జాపాలి హనుమాన్ టెంపుల్. వ్యూ చాలా బాగుంది. ఇంకా చాలా బాగుంది. నచ్చిందా నీకు వే అంతా? చాలా బాగుంది, కాకపోతే కొంచెం నడవడమే కష్టం. వాట్ యు వాంట్? అండ్ ఇది జపాలి హనుమాన్ టెంపుల్ బయట అనమాట, కోనేరు ఉంది. అండ్ ఇదంతా కూడా చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. ఇన్ కేస్ మీరు జపాలి హనుమాన్ వెళ్తే మాత్రం 4 o'clock లోగానే వెళ్ళటానికి ట్రై చేయండి. ఎందుకంటే మేము రిటర్న్ అయ్యేసరికి 4 o'clock అయిపోయిందనమాట టైమ్. అన్నీ క్లోజ్ చేసేస్తున్నారు కింద, అంటే దారిలో చిన్న చిన్న షాప్స్ టైప్ అలా ఉంటాయి కదా అవన్నీ క్లోజ్ చేస్తున్నారు. నేను అనుకున్నాను టెంపుల్ కూడా క్లోజ్ చేసేస్తారేమో ఇంకా ఈవినింగ్ అయిపోయింది కదా అనేసి అని చెప్పి. అండ్ మేమైతే రిటర్న్ స్టార్ట్ అయిపోయాం. Till I get up, time is barely on our side. Hi friends. అడవిలోకి వచ్చి ఈ అడవిలో పాములు అడవి మంది ఫ్రెండ్స్ మీరందరూ అడవి వాళ్ళు. కిందకి వస్తున్నప్పుడు కూడా నేను చూసాను అనమాట ఇలాంటివి. వాళ్ళ నమ్మకం ఏంటంటే ఇలాంటివి ఒక 3 నుంచి 4 రాళ్ళు కానీ అలా నిలబెట్టగలిగితే వాళ్ళ ఓన్ హౌస్ వాళ్ళు కట్టుకోగలరంట. And that is what we explored in Japali. అండ్ మేము వెళ్ళిన నెక్స్ట్ ప్లేస్ వచ్చి ఆకాశగంగా అనమాట. ఇక్కడికి వెళ్ళిన రూట్ ఏమో ఇలా స్టెప్స్లా ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా సీనరీస్ అయితే చాలా బాగుంటాయి, మీరే చూడండి. ఒకవేళ కానీ మీరు ఆ ఆకాశగంగా వాటర్ తీసుకుని రావాలనుకుంటే అక్కడ ఇలా బాటిల్స్ దొరుకుతాయి అన్నమాట. ఈచ్ 120 రూపీస్, అందులో మీరు తీసుకుని రావచ్చు. ఈ ఆకాశగంగా నుంచి వచ్చిన వాటర్ అయితే చాలా చల్లగా ఉన్నాయి. అండ్ ఈ వాటర్ కూడా తాగకూడదంట, ఎందుకో అయితే మాత్రం తెలీదు. మీకు తెలిస్తే మాత్రం తప్పకుండా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇప్పుడు అసలు ఆకాశగంగా గురించి చెప్తానండి. చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, we came to Akashganga and this is Akashganga and the water is so cold and it felt very refreshing with this cold water. ఇది ఆకాశగంగా దగ్గర ఉన్న అంజనాదేవి టెంపుల్ అన్నమాట. అండ్ కోవిడ్ కాకపోతే ఇలా ఈ వేలో కిందకి వెళ్ళి అక్కడ స్నానం చేయిస్తారంట. డ్యూ టు కోవిడ్ అదంతా క్లోజ్ చేశారు. ఇప్పుడైతే మాత్రం స్నానం చేయడానికి అవి అలౌ చేయట్లేదు అనేసి చెప్పారు.
ఆకాశగంగా నుంచి రిటర్న్ అయిపోయి పాప వినాశనం వెళ్ళామన్నమాట. అండ్ పాప వినాశనంలో ఇలా వైల్డ్ లైఫ్ శాంచురీ కూడా ఉంది అటువైపు. అండ్ ఇటువైపు అయితే మాత్రం పాప వినాశనం అక్కడ వాటర్ వస్తుంది కదా. అండ్ గంగా అమ్మవారి టెంపుల్ ఇటువైపు ఉంటాయి. రెయిన్బో వస్తుందేమో. యా ఇప్పుడు పాప వినాశనంలో ఉన్నాం. బాలా ఇలా స్టెప్స్ ఉంటాయి అన్నమాట. స్టెప్స్ మీద అండ్ పాప వినాశనంలో కూడా సీనరీ చాలా బాగున్నాయి. అంటే ప్రతి ప్లేస్లో సీనరీ చాలా బాగున్నాయి. ప్రతి దగ్గర నేను సీనరీస్ బాగున్నాయి అనేసి అని చెప్పి అడ్వర్టైజ్ ఏం చేయాలి. ఫొటోస్ అవి చాలా బాగా వస్తాయి. అండ్ నేచర్ లవర్స్ కూడా ఖచ్చితంగా విజిట్ చేయండి ఈ ప్లేసెస్ అన్ని. చూసారు కదా ఇక్కడ చాలా బాగుంది. అండ్ మీకు ఎలా అనిపించిందో కూడా కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ ఇంకా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఇది పాప వినాశనంలో అక్కడ వాటర్ వస్తుంది కదా అది అన్నమాట. కానీ ఇప్పుడైతే కొంచెం కూడా వాటర్ రావట్లేదు. మీరైతే వాటర్ ఎక్స్పెక్ట్ చేసి మాత్రం అక్కడికి వెళ్ళొద్దు. ఇది పాప వినాశనం దగ్గరున్న గంగా అమ్మవారి టెంపుల్. అది అక్కడ చూస్తున్నారు కదా అది పాప వినాశనం డ్యామ్ అన్నమాట. గర్భస్థం హేమ బీజం విభావసో అనంత ఇది పాప వినాశనం డ్యామ్. ఆల్రెడీ చూపించాను, పక్కన యాడ్ చేస్తాను. ఈ డ్యామ్ నుంచి సప్లై ఉంటుంది తిరుమలకి వాటర్. ఇక్కడ స్టోర్ చేసి పైకి పంపిస్తారు. నువ్వు ఎప్పుడు చూసా ఇక్కడ వాటర్? పాప వినాశనం చూసాక మేము రూమ్కి వచ్చేసాం అనమాట. అదే మా లాస్ట్ ప్లేస్. ఐ హోప్ మాతో పాటు మీరు కూడా బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. మాకైతే ఈ 6 ప్లేసెస్ చూడడానికి 6.5 to 7 hours పట్టింది. నేను చూసినప్పుడైతే ఇంత కొంచెం వచ్చేది. బాలదాన్ని చూసినప్పుడు కొంచెం టెంపుల్ ఆపోజిట్లో జ్యోతి వెలిగిస్తారు. అండ్ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది కదా ఆ రెండు చూడటానికి వెళ్ళామన్నమాట. తర్వాత ఆ మెయిన్ టెంపుల్ ముందు అక్కడ చాలా సేపు కూర్చున్నాం. అండ్ కొంచెం సేపు అయితే నెక్స్ట్ డే ఏం చేయాలి అదంతా కూడా మాట్లాడుకున్నాం అన్నమాట. ఆ నెక్స్ట్ డే ఉగాది. సో ఉగాది కోసం అని చెప్పి డెకరేషన్ ఇలా చేస్తున్నారనమాట. నేను ఈ డెకరేషన్ ఇదంతా కూడా నా యూట్యూబ్ షార్ట్స్లో పెట్టాను. లింక్ అనేది ఐ కార్డ్లో అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను, చూడండి. అండ్ మొత్తం ఆ ఎలిఫెంట్స్ అవన్నీ కూడా ఫ్లవర్స్ అండ్ లీవ్స్తో డెకరేట్ చేశారనమాట. చాలా రియలిస్టిక్గా డెకరేట్ చేశారు. అక్కడ చాలాసేపు కూర్చున్నాక డిన్నర్ చేసి రూమ్కి వెళ్ళిపోయామన్నమాట. ఇదే మా Day 2 వ్లాగ్. మీరు అప్కమింగ్ వ్లాగ్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది.